हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्री गुरु विद्यानंद सागर महाराजने नमो नमः श्री माता ललिता त्रिपुर सुंदरये नमो नमः। దివాత్మ స్వరూపులారా, కన్యలకు శీఘ్ర వివాహం కోసం మనం కొన్ని ప్రసంగాలు పెట్టాం. ప్రసంగాలు విన్ని చాలా మంది మనకు గురుగారు మేము పలానా రోజు పుష్పవతైనాం, పలానా నక్షత్రానైనాం, మా తలకు పరిస్థితి ఎలాగుంటుందని అడుగుతున్నారు. కాబట్టి మేము మీకు పూర్తి వివరాలతో అందించాలని ఈ ప్రసంగాలు చేస్తున్నాం. ఏదైనా సరే క్షుణ్ణంగా ప్రతి ప్రసంగం వినాలి, ఎందుకంటే ఇప్పటికే ప్రసంగాలు చాలా పెద్దగా మారిపోతున్నాయి. మీరు ఏ విషయాన్ని అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో అప్పుడు 10 మంది గురువులను ఆశ్రయించి 10 మంది యొక్క మాటలు వింటే 10 రకాలుగా చెప్తారు. నానా మునినాం మతమస్య భిన్నం. ఒక్కొక్క మునీశ్వరుడు ఒక్కొక్క మతాన్ని ప్రతిపాదిస్తూ ఉంటాడు. ఆ మతానికి ఈ మతానికి ఎన్నో భేదాలు ఉంటాయి. కాబట్టి అతను చెప్పింది నిజమా, ఇతను చెప్పింది నిజమా అని మీరు ఒక సంశయంలో పడతారు. దాని వలన మీ జీవితాన్ని మీ చేతులారా మీరే పరిష్కరించుకోలేని వాళ్ళు అవుతారు. కాబట్టి ముందుగా మీరు పరిశీలించండి, ఎవరిని అనుసరిస్తే మా జీవితం సుక్షేమము శోభాయమానము అని తెలుసుకున్న తర్వాత వాళ్ళని అనుసరించండి. ఎందుకనగా తెలివి, ధనము, బలము, అధికారము ఎప్పుడు కూడా ఎవరి సొత్తు కాదు. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏ గురువు చెప్పినా ఎవరు చెప్పినా అది మీ క్షేమం కోసమే చెప్తారు, మీ శ్రేయస్సు కోసమే చెప్తారు. ఎందుకనగా అతను మీ క్షేమం గురించి చెప్పకపోతే మీరు కూడా వినరు కదా. కాబట్టి నన్నే కాదు ఎవరినైనా సరే మీరు విశ్వసించగలిగిన వారి యొక్క మాటలు విశ్వసించండి, గాని ఒక్కల మాటే విశ్వసించండి. ఎందుకనగా మేము చాలా ప్రసంగాల్లో చెబుతున్నాం, ఆది శంకరులు జగద్గురు, రామానుజ జగద్గురు అంతటి వాళ్ళు, గాని అతనిది అద్వైతము, ఇతనిది విశిష్ట అద్వైతము పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అతను చెప్పింది నిజమా, ఇతనిది చెప్పింది నిజమా అంటే ఇద్దరు చెప్పింది నిజమే. వాళ్ళో మార్గాన్ని చూపించారు, ఇతనో మార్గాన్ని చూపించారు. శంకరాచార్యులకు విశ్వసించే వాళ్ళు అతని మార్గంలో ప్రవేశిస్తేనే అది సత్యంగా గోచరం అవుతుంటుంది. శంకరాచార్య మార్గంలో ఉండి రామానుజ మార్గం వైపు చూస్తే మీరు ఏ మార్గానికి చెందకుండా మధ్యన బురదలో మునిగిపోతారు. ఇది నిజం. కాబట్టి ఎవరినో ఒకరిని అనుసరించండి, చివరి వరకు అనుసరించండి. ఒకవేళ ఏదైనా అనుసరించేటప్పుడు వారు చెప్పే ప్రతి మాట వినండి. ముందు మాటలను అవగతం చేసుకోండి, తర్వాతనే ప్రక్రియలు ప్రారంభించండి. పరిష్కారాలకు దారులను చూసుకోండి. ఏదైనా సరే మీరు చేసే ప్రక్రియలు, మీరు చేసే పరిష్కారములే మీ వరకు వస్తాయి. ఎవరో మీకోసం చేసినా రావని కాదు, గాని సంపూర్ణం అయితే కావు. మీరు ఎంతో కొంత చేయాలి. మీ తరపున మీ గురువులు చేస్తే చాలా మంచిది, గాని అటువంటి గురువులు దొరికితే అది మీ భాగ్యం. కాగా మీలాంటి శిష్యులు మీ గురువు గారికి వేలల్లో ఉంటారు. అందరికీ ఖచ్చితంగా న్యాయం చేయగలరు అని మీకు అనిపిస్తే మీ గురువు చేత చేయించండి. దివ్యాత్మ స్వరూపులారా, అయితే గురువు గారు ఎప్పుడు మాకు దోషాలైనా ఒక హైందవ సనాతన ధర్మమే దోషాల గురించి చెప్తుంది, ఇతరులు దోషాల గురించి చెప్పకంటున్నారు. ఇతర ఏ మతంలో కూడా ఇటువంటి దోషములు పరిహారములు లేవు కదా అని అనుకుంటున్నారు. కానీ ప్రతి మతంలో ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఈ జ్ఞానం వైపు ఇంతగా ప్రవేశం వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళకు ఇటువంటి జ్ఞానం లేనంత మాత్రమున ఈ విద్య లేదనడం మూర్ఖత్వం. ఎందుకనగా దీని వివరణలో మనం చెప్పుకోవాలంటే, నేను పుట్టినప్పటి నుండి 29 సంవత్సరాల వయసు వరకు వంశధార నది నీళ్ళనే స్నానం చేశాను. ఎందుకనగా మా తాతగారు గుడారి అక్కడ వంశధార, నాది గుంపూరు అక్కడ వంశధార. వేరే నీళ్లు మేము తాగలేదు, స్నానం చేయలేదు. ఒకవేళ ఏదో క్షేత్రాలకు వెళ్తే అక్కడ 1 రోజు 2 రోజులు మాత్రమే. ఎంత బురద నీరు వచ్చినా, నీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రత్యక్షంగా స్నానం చేసేసే వాళ్ళమి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏమంటే జల కాలుష్యం అంటున్నారు. ఫిల్టర్లు, ఎక్వాగార్డులు ఇంటికి వచ్చేసాయి, గోడలో ఏలబడుతున్నాయి. అలాగే వాయు కాలుష్యం కూడా ఉందంటున్నారు. మాస్కులు ధరిస్తున్నారు, వాటికి కూడా సెంటెడ్ శానిటైజర్స్ వాడుతూ ఉన్నారు. ఇది మనం కరోనా ముందు నుండే చాలా మంది మాస్కులు ధరిస్తూ తిరగడం, కొంతమందికి డస్ట్ అలర్జీ రావడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే విజ్ఞానము అంతవరకు మాత్రమే చూడగలిగింది, కానీ హైందవ సనాతన ధర్మం ఆ కాలుష్యాన్ని మనకి చూపించలేదు. కాలుష్యాన్ని నివారణ చేసే పరిష్కారంని చూపించింది. మొట్టమొదట జల కాలుష్యము, వాయు కాలుష్యము, అగ్ని కాలుష్యము మరియు దృష్టి కాలుష్యము, సమయ కాలుష్యము కనుగొన్నది హైందవ సనాతన ధర్మం. అయితే వాటి యొక్క కాలుష్య వివరంలో మనకు అందించకుండా పరిష్కార మార్గంలో చూపించింది. ఎలా చూపించింది? నీటిలో స్నానం చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? కొంచెం పసుపు, కుంకుమ, ఆకు, చెక్క, ఒక రాగి నాణెము ఇది నదిలో విడిచిపెట్టి స్నానం చేయడం మన హైందవ సనాతన ధర్మం యొక్క విధి విధానం. దీని వలన ఏమవుతుంది? పసుపు, కుంకుమ యాంటీ బ్యాక్టీరియాగా పనిచేసి ఆ నీటిలో ఉండే జర్మ్స్ అన్నిటిని చంపే
నింపేస్తాయి. అనగా నీళ్లను కాలుష్యరహితంగా చేస్తాయి. కాగా రాగి నాణెము ఎప్పుడు కూడా నీళ్లను శుద్ధి చేస్తూనే ఉంటుంది. రాగి నీళ్లను శుద్ధి చేసే ఒక పెద్ద యంత్రమేనే చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా సైన్స్ కూడా ఒప్పుకోయింది కదా, రాగి పాత్రల్లో నీళ్లు తాగండి, రాగితో తయారు చేయబడిన వాటర్ ఫిల్టర్లని వాడండి అని సైన్స్ కూడా చెబుతుంది. ఇది కొన్ని లక్షల సంవత్సరాల కిందటే మన సనాతన ధర్మంలో ఉంది. అదే విధంగా వాయు కాలుష్యం విషయంలోకి వచ్చేసరికి వాయువులో కాలుష్యం ఉందని, అది రాక్షసంగా మనల్ని వేధిస్తుందని, దానికి రాక్షస వాయువు అనియు, క్రూర వాయువు అనియు, దక్షిణ వాయువు అనియు పేర్లు కూడా పెట్టి ఉన్నారు మన సనాతన ధర్మంలో. వాటిని కాలుష్యరహితం చేయడం ఎలా అంటే, అమెరికా విజ్ఞానవేత్త ఒకరు 15 అడుగులు వెడల్పు, 15 అడుగుల పొడవు, 15 అడుగులు ఎత్తుగల ఒక చతురస్రాకార గదియందు చెంచాడు నెయ్యి కాలిస్తే చాలు, అది మొత్తం వాయు కాలుష్య రహితమై పూర్తిగా ఆక్సిజన్ తో నిండి ఉంటుందని, అనగా ప్రాణవాయువుతో నిండి ఉంటుందని మనకు విజ్ఞానం నిర్ధారించింది. అందుకోసమే మన హైందవ సనాతన ధర్మంలో ఎప్పుడు కూడా దీపం వెలిగించేటప్పుడు నేతి దీపం వెలిగించండి అని చెప్తున్నాం. మరలా యజ్ఞములు యాగములందు నేతినే కాలుస్తున్నాం. దీని వలన మూర్ఖులైన వాళ్ళు కొంతమంది అంటున్నారు వేల రూపాయలు తగలబెట్టి నేతిని తీసుకెళ్లి అగ్గిలో పోస్తున్నారని. గాని దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి, దాని యొక్క ప్రయోజనం ఏమిటి ఇప్పటికే విజ్ఞానం కనుగొన్నది. అక్కడతో మన హైందవ సనాతన ధర్మం ఆగలేదు. దృష్టి కాలుష్యాన్ని కూడా మనం చెప్పుకుంటున్నాం, దృష్టి దోషం అని చెప్పుకుంటున్నాం. ఇలాగే ప్రతి దానిలోనూ కాలుష్యము చూడడమే కాక ఆ కాలుష్య రహితము కోసం తగు ప్రక్రియలు కూడా మన ఋషీశ్వరులు మనకు అందించి ఉన్నారు. దానిలోనే సమయ కాలుష్యం ఒకటి. సమయంలో కూడా కాలుష్యం ఉంది. ఆ కాలుష్యమే దుర్ముహూర్తము. దానికి వేరే పేర్లు పెట్టి ఉన్నారు. రాహుకాలం అనియు, కేతుకాలం అనియు, ఏదేదో పేర్లు పెట్టుకుని మనం అదొక విజ్ఞానం, అదొక సైన్స్, అదొక గణిత శాస్త్రం. దానిని మనం అందుకోవడానికి ప్రయత్నించాలి తప్ప విమర్శించడానికి ఎవరికి అధికారం లేదు. ఎందుకనగా ఈ రోజు జల కాలుష్యము, వాయు కాలుష్యమునకు ఎలాగైతే విజ్ఞానము ఒప్పుకుంటుందో ఏదో ఒక రోజున సమయ కాలుష్యాన్ని కూడా ఒప్పుకుంటుంది. ఇది తప్పదు. కాబట్టి ఆ సమయ కాలుష్యాన్ని కనుగొన్న మన ఋషీశ్వరులు దాని యొక్క పరిష్కారములు చూపించడం కోసమే 27 నక్షత్రములనియు, 12 రాసులనియు, 9 గ్రహములనియు, 7 వారములనియు, 16 తిథులనియు ఇలా చెప్పుతూ దానిని ఒక గణిత శాస్త్ర అంకణముగా అనగా లెక్కలుగా తీర్చిదిద్ది ఆ విజ్ఞానం యొక్క శాస్త్రాన్ని మనకి అందించారు. అదే పంచాంగము. కాబట్టి ఇది ఎవరైనా విశ్వసించక తప్పదు దివ్యాత్మ స్వరూపులారా. అయితే ఇప్పుడు కన్య పుష్పవతి అయిన వారము, ఆ వారం యొక్క ఫలాఫలములు తెలుసుకుందాం. ఆదివారము పుష్పవతి అయిన కన్య అనేక రోగములు అనుభవిస్తుంది. అనగా ఆరోగ్యం భాస్కరాదిత్యత్ అంటారు. ఆరోగ్యం సూర్యునికి సంబంధించినది. కాబట్టి ఆదివారం ప్రథమ రజస్వలైన స్త్రీ ఆరోగ్య లోపముతో బాధపడుతుంది అని చెప్తుంది శాస్త్రం. ఎందుకనగా ఆదివారం నాకు అధిపతి సూర్యుడు, మరలా రాహువు శీఘ్రంగా ఉచ్చస్థానానికి తీసుకెళ్తాడు, అంతే శీఘ్రంగా అధోలోకానికి కూడా తీసుకెళ్తాడు. అటువంటి వాడు రాహు. ఆదివారం నాకు అధిపతి సూర్యుడు, సూర్యుని యొక్క శాంతులు చేసి ఈ దోషము నుండి పరిష్కారం కావచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, దోషం చెప్పాము కదా అని ఆ దోషమును పట్టి వేలాడుతూ మీరు నిరంతరం దుఃఖం చెందవలసిన అవసరం లేదు. ప్రతి దానికి పరిష్కారం ఉంది, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, ప్రతి వ్యాధికి ఔషధం ఉంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు సోమవారం పుష్పవతి అయిన కన్య అదృష్టవంతురాలు, మంచి గుణవంతురాలు అవుతుంది. ఎందుకనగా సోమవారం నాకు అధిపతి చంద్రుడు. ఇతను మనస్సుకు అధిపతి కాగా చల్లని దేవుడు, తెల్లని దేవుడు, ఈ రెండు కూడా మంచి శోభస్కారాన్ని అందిస్తాయి. కాగా సోమవారం నాకు చంద్రుడే కాదు కేతువు కూడా అధిపతి. ఎవరైనా సరే మహా పండితులయ్యారు లేక మహాభక్తులయ్యారు అంటే కేతు గ్రహం యొక్క అనుగ్రహం తప్పక ఉండాలి. కేతు గ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే ఎవరు కూడా భక్తి మార్గంలో పరిపూర్ణత చెందలేరు. అటువంటి వాడు కేతువు. కాబట్టి అయినంత వరకు ఈ రెండు గ్రహములకు మనం పూజలు అర్చనలు చేస్తే ఆ అదృష్టం మరికొంచెం పెరిగి ఇంకా శోభాయమానంగా ఉంటారు. ఇక మంగళవారం పుష్పవతైన కన్య అనేక కష్టాలతో తల్లడిల్లుతూ ఉంటుంది. ఎందుకనగా మంగళవారం నాకు అధిపతి కుజుడు వివాహ కారకుడు, రుణకారకుడు. కుజుని యొక్క క్రూర దృష్టి వలన వివాహం కాదు కాగా అప్పుల యొక్క బాధలు పెరుగుతూ ఉంటాయి. దీనిని కుజదోషం అని కూడా అనుకోవచ్చు. ఈ కుజగ్రహమునకు శాంతి చేయడం వలన ఈ కష్టముల నుండి మనం ఒడ్డెక్కవచ్చు. కాగా కుజగ్రహమునకు శాంతులు చేసుకోవచ్చు. మన యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు కుజగ్రహం యొక్క అధిష్టాత్రి దేవతలను పూజించి కూడా మనం పరిష్కృతులం కాగలం. ఇక బుధవారం ఏ కన్య పుష్పవతి అయితే ఆనందకరమైన వైవాహిక జీవితం అనుభవించగలదు. బుధవారం నాకు అధిపతి బుద్ధుడు ఉద్యోగ కారకుడు, స్థిర జీవన కారకుడు. కాబట్టి బుధవారం నాడు పుష్పవతి అయిన వాళ్లకు ఇటువంటి ఫలితములు వస్తాయి. ఇక గురువారం పుష్పవతి అయిన కన్యకు మర్యాద కలది, నిజాయితీ కలది, అదృష్టవంతురాలు అవుతుంది. గురువారం నాకు అధిపతి గురుగ్రహము సకల
సకల లోపములను పరిష్కృతం చేయగల అతనే గురువు. కాబట్టి గురువారం నాడు పుష్పవతైన వాళ్ళు ఇలా ఉంటారు. ఇక శుక్రవారం పుష్పవతైన కన్య వినయవంతురాలును ఆనందకరమైన జీవితము పొందును. ఎందుకనగా శుక్రవారం అధిపతి శుక్రుడు రాక్షసుల యొక్క గురువు. ఇంత పెద్ద శక్తివంతులైన దేవతలను ఎదిరించి మరి యుద్ధములు చేయించగల సమర్థుడు, చాకచక్యము కలిగినవాడు. శుక్రుని యొక్క అనుగ్రహం ఉంటే ఎత్తైన మేడలు, అద్దాల మేడలు కాగా ఆడంబరమైన జీవితం ఎవరికైనా లభిస్తుంది. శుక్రవారం పుష్పవతైన వాళ్ళకి శుక్రుడు యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. కాబట్టి వారి యొక్క జీవితం కూడా ఆడంబరంగా ఆనందంగా నడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా శుక్రుడు రాక్షసుల యొక్క గురువు కాబట్టి ఎంతో కొంత శాంతి చేసుకోవడం చాలా మంచిది. ఎందుకనగా శుక్రుని యొక్క అధిష్టాత్రి దేవత కమలాత్మిక. ఆమె ధనానికి అధిష్టాత్రి దేవత, ఐశ్వర్యానికి అధిష్టాత్రి దేవత. ఇక శనివారం నాడు పుష్పవతైన కన్యకు దురదృష్టవంతురాలని చెప్పుకోవాలి. అవమానములు, అపనిందలు కలుగుతాయి. ఎందుకనగా శనివారం నాకు అధిపతి శనేశ్వరుడు. ఇతను మందగమనుడు, బద్ధకస్తుడు. కాబట్టి ఈ శనివారం నాడు పుష్పవతైన స్త్రీ ఒక దురదృష్టవంతురాలుగానే భావించాలి. గాని శనివారం నాకు అధిపతి శనేశ్వరుడు, ఇతను అనుగ్రహం లేనిదే ఎవరు కూడా పదవుల్లో కొనసాగలేరు. అటువంటి శక్తివంతమైన దేవుడు శనేశ్వరుడు. ఎందుకనగా నవగ్రహములలో సూర్యునికి పూజించిన నవగ్రహములకు పూజించినట్టే, తర్వాత శనేశ్వరుడికి పూజించిన నవగ్రహములకు పూజించినట్టే. అటువంటి శక్తివంతమైన దేవుడు శనేశ్వరుడు. శనేశ్వరుని యొక్క అధిష్టాత్రి దేవత ఎవరు? దక్షిణ కాళిక. కాబట్టి మీరు దక్షిణ కాళిక ఉపాసనలు చేసినా సరే శనివారం పుష్పవతైన స్త్రీలు జీవితాన్ని వాళ్ళంతట వాళ్ళనే సరి చేసుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఇంతవరకు ఏ వారము పుష్పవతైన వారి యొక్క ఫలములు విన్నారు. వాటి యొక్క పరిష్కారములు కూడా మీరు ఆ దినమును అనుసరించి, ఆ గ్రహమును అనుసరించి ఎంతో కొంత శాంతి చేసుకున్నట. లేని ఎడ్ల ఆ గ్రహం యొక్క అధిష్టాత్రి దేవతల గురించి మన యూట్యూబ్ ఛానల్లో చెప్పి ఉన్నాం. ఆ దేవత యొక్క ఆరాధన చేసి మీ జీవితం మీరే సరి చేసుకోగలరు. ఏదో దోషం ఉంది కదా అని బుర్ర పట్టుకొని ఏడ్చుకొని కూర్చోకుండా మన వంతు ప్రయత్నంగా మనం చేయడం. మానవ ప్రయత్నం, దైవ అనుగ్రహం రెండు ఉంటేనే జీవితం సుఖం, సంతోషం, శాంతిమయం అవుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, తెలుసుకొని మీ జీవితం మీ చేతులారా సరి చేసుకొని శోభాయమానమైన జీవితాన్ని అనుభవిస్తారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్.